కోట్ల విలువ చేసే విశాఖ ఉక్కు నిర్వాసిత భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. రెవెన్యూ, ఉక్కు అధికారుల నిర్లక్ష్యంతో ఈ భూముల్లో పాగా వేసిన బినామీలు ప్లాట్లు వేసి అమ్ముకుంటున్నారు. 30 ఏళ్ల కిందట విశాఖ ఉక్కు పరిశ్రమ నిర్మాణం కోసం దాదాపు 22,000 ఎకరాల భూములను సేకరించారు. ఇందులో కేవలం 10,000 ఎకరాలను మాత్రమే పరిశ్రమ కోసం వినియోగిస్తున్నారు. మిగిలిన స్థలంలో ఎక్కువ శాతం నిర్వాసితుల కాలనీల కోసం ఇచ్చేశారు. ఇప్పుడు ఈ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. పేదల ముసుగులో కొందరు స్థానిక రాజకీయ నేతలు స్థలాలను ప్లాట్లుగా చేసి విక్రయిస్తున్నారు. పెదగంట్యాడ మండలంలో ఎకరాల కొద్దీ భూమి ఇలా ఆక్రమణల పాలవుతోంది. గంట్యాడ మండలంలోని నెల్లముగ్గ, సీతానగరం, సిద్ధేశ్వరం ఇలా ప్రతి ప్రాంతంలోనూ ఉక్కు భూములు ఆక్రమణల పాలయ్యాయి. పెదగంట్యాడలోని 64/17, 64/18 సర్వే నంబర్లలో ఉన్న స్థలాన్ని ఆక్రమించుకునేందుకు పోలీసులే ప్రయత్నించారు. 90 మంది బినామీ నిర్వాసితులను తీసుకొచ్చి పోలీసులు ఈ భూమిని కొట్టేసేందుకు పెద్ద పథకం వేశారు. రెవెన్యూ అధికారులు అవి బోగస్ పేర్లను తేల్చి ఆక్రమణలు తొలగించారు. వడ్లపూడిలో ఉన్న ఉక్కు భూముల్లోనైతే ఏకంగా అపార్ట్మెంట్లే నిర్మించారు. బ్రోకర్లు, దళారులు భూమిని కబ్జా చేస్తుంటే కనీసం చేవ కుట్టినట్లు కాకుండా ఈ పట్టించుకోకుండా ఈరోజు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అనేది నమ్మక నేరెత్తినట్టు ఉండే పరిస్థితి అనేది పర్టికులర్గా కనిపిస్తుంది. ఈ నిర్వాసుల ద్వారా త్యాగం చేసే భూమిని తీసుకొని ఎన్ని ధ్యానాలు దళారులందరూ బాగుపడినా ఈ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం పర్వాలేదు. కానీ ఏదైతే స్టీల్ ప్లాంట్ నిర్వాసితుడు ఉన్నాడో, ఏ త్యాగం చేసి నిర్వాసితుడు ఉన్నాడో ఆడికి ఉపాధి రాని వాడికి ఈ భూమిని కనీసం వాళ్ళకి ఇప్పించి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి చిత్తశుద్ధి లేకుండా ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ వచ్చేస్తుంది. చర్యలు చేపట్టకపోవడం మూలంగానే ఇవాళ ఈ కబ్జాలు అనేటువంటి జరుగుతున్నాయి. ఒకసారి నిర్వాసితుల దగ్గర నుంచి తీసుకున్న తర్వాత దాన్ని ఫ్యాక్టరీలకు కానీ ఇంకోటికి కానీ దాని ఆన్సిలరీ యూనిట్స్కి వాడాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఆ ఆన్సిలరీ యూనిట్స్ని వాడకుండా దారాదత్తం చేయాలని ప్రభుత్వం చూస్తోంది. దీన్ని చూస్తూ ఊరుకోం. ఉక్కు నిర్వసిత భూముల ఆక్రమణపై సంబంధిత విభాగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. యథేచ్ఛగా ఆక్రమణలు సాగుతున్నా వాటిని అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదు. తాజాగా ఉక్కు భూములన్నింటిపైన సర్వే చేయించిన తర్వాత ఆక్రమణలను తొలగిస్తామని అధికారులు చెబుతున్నారు. గాజువాక సర్వేని లేకపోతే ఒక ఏడీ సర్వేని రిక్వెస్ట్ చేసి స్పెషల్గా ఎవరైనా టీం ఉంటే వాళ్ళని తీసుకొని పెదగంట్యాడ, గాజువాక, అలాగా వడ్లపూడి, అగనంపూడి, కనెత్తి ఈ కాలనీస్ అన్ని సర్వే చేసి ఎక్కడైతే ఖాళీ ల్యాండ్స్ ఉన్నాయో ఆ వాటికన్నిటికీ ఒక హెచ్చరిక బోర్డులు పెడదామని ప్లాన్లో ఉన్నాం. విశాఖ ఉక్కు యాజమాన్యం కూడా తమ భూములు ఆక్రమణకు గురవుతున్నా పెద్దగా పట్టించుకోవడం లేదు. గతంలో ఫిర్యాదులు ఎక్కువగా రావడంతో ఆ ప్రాంతంలో బోర్డులు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంది. ఇప్పుడు ఆ బోర్డుల సాక్షిగానే వెలిసిన అక్రమ నిర్మాణాలు యాజమాన్య నిర్లక్ష్యాన్ని చాటుతున్నాయి.